గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఫార్మ్ అండ్ కెనానికల్ ఫార్మ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంకా క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని కెనానికల్ ఫార్మ్‌లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఓకే. ముందుగా క్వాడ్రాటిక్ ఫార్మ్ చూద్దాం. సో, సెకండ్ డిగ్రీ ఎక్స్‌ప్రెషన్ in xy or xyz. xyలో ఉండొచ్చు లేదా xyzలో అయినా ఉండొచ్చు. లేదంటే ఎనీ నంబర్ ఆఫ్ వేరియబుల్స్‌లో కూడా ఉండొచ్చు. ఓకే. A second degree expression in xy or xyz that has both square terms and product terms is called quadratic form. సో క్వాడ్రాటిక్ ఫామ్ అంటే 2 వేరియబుల్స్‌లో ఉండొచ్చు లేదా 3 వేరియబుల్స్‌లో ఉండొచ్చు. లేదా ఎన్ని వేరియబుల్స్‌లో అయినా ఉండొచ్చు. n వేరియబుల్స్‌లో కూడా ఉండొచ్చు. క్వాడ్రాటిక్ ఫామ్‌లో ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి. అలాగే స్క్వేర్ టర్మ్స్ కూడా ఉంటాయి. రైట్. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ద ఎక్స్‌ప్రెషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy. ఇది 2 వేరియబుల్ క్వాడ్రాటిక్ ఫామ్‌కి ఎగ్జాంపుల్ లేదా దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇన్ x, y. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xyలో ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ టర్మ్ ఈస్ 2xy. అలాగే స్క్వేర్ టర్మ్స్ కూడా ఉన్నాయి. స్క్వేర్ టర్మ్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి 3 వేరియబుల్స్‌లో చూద్దాం. ప్రోడక్ట్ టర్మ్స్ ఉండాలి. అలాగే స్క్వేర్ టర్మ్స్ ఉండాలి. 2 వేరియబుల్స్‌లో అయినా ఉండొచ్చు లేదా 3 వేరియబుల్స్‌లో అయినా ఉండొచ్చు. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx is also quadratic form in 3 variables x, y, z. Okay. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. స్క్వేర్ టర్మ్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్. అలాగే ప్రోడక్ట్ టర్మ్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ 2xy, 2yz, 2zx. 2 వేరియబుల్స్‌లో మాట్లాడొచ్చు. 3 వేరియబుల్స్‌లో మాట్లాడొచ్చు. మోర్ దాన్ 3 వేరియబుల్స్‌లో కూడా మాట్లాడొచ్చు. సో మన సిలబస్‌లో ఉండేది 2 వేరియబుల్ అండ్ 3 వేరియబుల్ క్వాడ్రాటిక్ ఫార్మ్. ఓకే. సో దీని తర్వాత మనం మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఓకే. సో let us consider an example. టూ వేరియబుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్. అందాక లెట్ us assume it as a 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్. దీన్ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాన్ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకున్నాను. మనం చూస్తున్నది మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటే ఏంటో చూస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో దాన్ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకున్నాను. ఓకే. సో ఈ 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్‌ని మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్ మ్యాట్రిసెస్‌గా రాయొచ్చు. ఓకే.
దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ సమ్ మ్యాట్రిసెస్ గా రాయొచ్చు. ఆ మ్యాట్రిసెస్ ఏంటో చూద్దాం. దట్ ఈజ్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనే 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ ని ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ గా రాయొచ్చు. అందులో ఎక్స్ అంటే ఏంటో ఏ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ అంటే కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ లో వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ వేరియబుల్స్ xy. ఎక్స్ అంటే కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ లో వేరియబుల్స్ xy ఉంటాయి. ఒకవేళ మనం 3 వేరియబుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ హ్యాస్ 3 వేరియబుల్స్. అది కూడా కాలమ్ మ్యాట్రిక్స్. 3 వేరియబుల్స్ ఉంటాయి. అండ్ A ఈజ్ 2/2 మ్యాట్రిక్స్. 2 వేరియబుల్స్ అయితే 2/2 అవుతుంది. ఒకవేళ 3 వేరియబుల్స్ క్వాడ్రాటిక్ ఫామ్ తీసుకుంటే 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే. A ఈజ్ 1 1 1 1. ఓకే. సో ఈ క్యాపిటల్ X ట్రాన్స్పోజ్ ని ఏని ఎక్స్ ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. A 1/1 square matrix is same as the quadratic form in two variables x square plus y square plus 2xy. Okay. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఏ ని క్వాడ్రాటిక్ ఫామ్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటారు. అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. క్యాపిటల్ ఏ ఎలా వచ్చిందో చూడాలి. సో దీనికోసం జనరలైజ్డ్ గా తీసుకుందాం. టూ వేరియబుల్స్ లో క్వాడ్రాటిక్ ఫామ్ చూద్దాం. I consider x square plus by square టూ వేరియబుల్స్ లో చూస్తున్నాం ప్లస్ 2cxy. cxy కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా వస్తుందో చూద్దాం. సో మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ కావాలి మనకి. మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ని క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తాం. దిస్ విల్ బి ఏ 2/2 మ్యాట్రిక్స్. టూ వేరియబుల్స్ కాబట్టి ఏ 2/2 అవుతుంది. ముందుగా డయాగ్నల్ ఫిల్ చేయాలి. డయాగ్నల్ ని స్క్వేర్ టర్మ్స్ తాలూకు కోఎఫిషియెంట్స్ తో ప్లేస్ చేయాలి. డయాగ్నల్ ని స్క్వేర్ టర్మ్స్ తాలూకు కోఎఫిషియెంట్స్ తో ప్లేస్ చేయాలి. సో స్క్వేర్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్ ఏమో ఏబి, అవి తీసుకొచ్చి డయాగ్నల్ లో ప్లేస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రోడక్ట్ టర్మ్ కోఎఫిషియెంట్ ఎంత 2c. దాన్ని హాఫ్ చేస్తే విల్ గెట్ సి. నెక్స్ట్ ప్రోడక్ట్ టర్మ్ తీసుకోవాలి. ప్రోడక్ట్ టర్మ్ ఈజ్ xy, దాని కోఎఫిషియెంట్ 2c. దాన్ని హాఫ్ చేస్తే సి. ఆ సిని తీసుకెళ్ళి నాన్ డయాగ్నల్ ప్లేస్ లో పెట్టాలి. ఓకే. సో డయాగ్నల్ లో అయితే స్క్వేర్ టర్మ్స్ తాలూకు కోఎఫిషియెంట్స్ వస్తాయి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కోసం ప్రోడక్ట్ టర్మ్ తీసుకొని ప్రోడక్ట్ టర్మ్ కోఎఫిషియెంట్ ని హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే ఇక్కడ సి వచ్చింది. అది తీసుకెళ్ళి నాన్ డయాగ్నల్ లో ప్లేస్ చేయాలి. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బై స్క్వేర్ ప్లస్ 2cxy అనేది జనరలైజ్డ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ xy అని తీసుకుంటే దెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్ దిస్. సో capital X transpose A capital X multiply చేస్తే again you will get the same 1/1 square matrix or the same quadratic form expression. ఓకే. ఈసారి 3 వేరియబుల్స్ లో చూద్దాం. ఒకవేళ 3 వేరియబుల్స్ లో క్వాడ్రాటిక్ ఫామ్ తీసుకుంటే మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఇది మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ రాయడం 2 మార్క్స్ క్వశ్చన్. 3 వేరియబుల్ తీసుకుందాం. ముందు జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. Suppose the expression is ax square plus by square plus cz square plus 2dxy plus 2eyz plus 2fzx.
3 వేరియబుల్స్‌లో క్వాడ్రాటిక్ ఫార్మ్ తీసుకున్నాను. జనరలైజ్డ్‌గా తీసుకున్నాను. సో, దీనికి మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ రాయడానికి ట్రై చేద్దాం. మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని మనం జనరల్‌గా ఏతో డినోట్ చేస్తాం. సో, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. ముందుగా డయాగ్నల్ ఫిల్ చేయాలి. డయాగ్నల్ విల్ బి స్క్వేర్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ స్క్వేర్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్ ఏమో ఏ, బి, సి. ఓకే. సో, ముందుగా డయాగ్నల్ ఫిల్ చేయాలి. డయాగ్నల్‌ని స్క్వేర్ టర్మ్ కోఎఫిషియెంట్స్‌తో ఫిల్ చేయాలి. స్క్వేర్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్ ఏమో ఏ, బి, సి ఇక్కడ. నెక్స్ట్ నాన్ డయాగ్నల్ ఫిల్ చేయాలి. ఓకే. సో, నాన్ డయాగ్నల్ ఫిల్ చేయడానికి ముందుగా ఎక్స్‌ని 1 అనుకోండి, వైని 2 అనుకోండి, జెడ్‌ని 3 అనుకోండి. ఓకే. సో, ఈజీ నోటేషన్ కోసం నాన్ డయాగ్నల్ ఫిల్ చేయడానికి ఎక్స్‌ని 1 అనుకోండి, వైని 2 అనుకోండి, జెడ్‌ని 3 అనుకోండి. సో, ఇప్పుడు ఎక్స్‌వై కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 2D. ఎక్స్‌వై కోఎఫిషియంట్ ఏమో 2D. 2Dని హాఫ్ చేస్తే D అవుతుంది. ఓకే. ఎక్స్‌వై కోఎఫిషియంట్ ఈస్ 2D. 2Dని హాఫ్ చేస్తే D అవుతుంది. ఓకే. మనం ఆల్రెడీ ఎక్స్‌ని 1 అని, వైని 2 అనుకున్నాం. సో, 2Dని హాఫ్ చేస్తే D వచ్చింది. ఆ D తీసుకెళ్ళి 1, 2 పొజిషన్‌లో ప్లేస్ చేయాలి. అలాగే 2, 1 పొజిషన్‌లో కూడా ప్లేస్ చేయాలి. 1, 2లో ప్లేస్ చేయాలి. అలాగే 2, 1లో కూడా ప్లేస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వైజెడ్. వైని ఆల్రెడీ 2 అనుకున్నాం. జెడ్‌ని ఆల్రెడీ 3 అనుకున్నాం. సో, వైజెడ్ కోఎఫిషియంట్ 2E. 2Eని హాఫ్ చేస్తే E వస్తుంది. E తీసుకెళ్ళి 2, 3 ప్లేస్‌లో పెట్టాలి. అలాగే 3, 2 ప్లేస్‌లో పెట్టాలి. ఓకే. నెక్స్ట్ జెడ్ఎక్స్. జెడ్‌ని ఆల్రెడీ 3 అనుకున్నాం. ఎక్స్‌ని 1 అనుకున్నాం. ఓకే. జెడ్‌ని ఆల్రెడీ 3 అని, ఎక్స్‌ని 1 అని అనుకున్నాం. జెడ్ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ 2F. హాఫ్ చేస్తే F అవుతుంది. F తీసుకెళ్ళి 3, 1లో పెట్టాలి. అలాగే 1, 3లో రాయాలి. ఓకే. ఇంకొకసారి చూద్దాం. ఈ మాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఎలా వచ్చిందంటే ముందుగా స్క్వేర్ టర్మ్ కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి. స్క్వేర్ టర్మ్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఏ, బి, సి. అవి తీసుకెళ్ళి డయాగ్నల్‌లో ప్లేస్ చేయాలి. తర్వాత ఎక్స్‌ని 1 అని అనుకోవాలి. వైని 2 అనుకోవాలి. జెడ్‌ని 3 అనుకోవాలి. ఈజీ నోటేషన్ కోసం. సో, ఎక్స్‌వై కోఎఫిషియంట్ ఈస్ 2D. 2Dని హాఫ్ చేస్తే D వస్తుంది. ఆ D తీసుకెళ్ళి 1, 2 పొజిషన్‌లో అలాగే 2, 1 పొజిషన్‌లో పెట్టాలి. కరెస్పాండింగ్‌గా ఎక్స్‌వైకి. తర్వాత తర్వాత వైని 2 అనుకున్నాం. జెడ్‌ని 3 అనుకున్నాం. వైజెడ్ కోఎఫిషియంట్ ఈస్ 2E. హాఫ్ చేస్తే E వస్తుంది. సో, E తీసుకెళ్ళి 2, 3 ప్లేస్‌లో పెట్టాలి. 3, 2 ప్లేస్‌లో పెట్టాలి. ఎందుకంటే వైని 2 అని, జెడ్‌ని 3 అని అనుకున్నాం. ఇంకా చివరగా జెడ్ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ 2F. హాఫ్ చేస్తే F వస్తుంది. ఓకే. జెడ్‌ని 3 అని, ఎక్స్‌ని 1 అని అనుకున్నాం. హాఫ్ చేస్తే F వచ్చింది. F తీసుకెళ్ళి 3, 1లో పెట్టాలి. 1, 3లో పెట్టాలి. ఈ విధంగా మాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఫిల్ అవుతుంది. సో, ఈ ఏని అలాగే ఎక్స్ ట్రాన్స్‌పోజ్‌ని అలాగే క్యాపిటల్ ఎక్స్‌ని ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఏఎక్స్ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 1/1 స్క్వేర్ మాట్రిక్స్ దట్ ఈస్ సేమ్ యాజ్ క్వాడ్రాటిక్ ఫార్మ్. ఓకే. సో, క్యాపిటల్ ఎక్స్‌తో పాటు ఏ కూడా రాద్దాం. ఏతో పాటు ఎక్స్ కూడా రాద్దాం. 2/2 వేరియబుల్ క్వాడ్రాటిక్ ఫార్మ్‌లో ఏ ఎక్స్ అంటే కాలమ్ మాట్రిక్స్ అవుతుంది. ఎక్స్, వై. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ రాస్తే ఇది కూడా కాలమ్ మాట్రిక్సే. 3 సారీ, ఇందులో 3 ఎలిమెంట్స్ రాస్తాం. ఎక్స్, వై, జెడ్. ఓకే. సో, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది క్వాడ్రాటిక్ ఫార్మ్. క్వాడ్రాటిక్ ఫార్మ్ డెఫినిషన్ అది 2 వేరియబుల్స్‌లో అయినా ఉండొచ్చు, లేదా 3 వేరియబుల్స్‌లో ఉండొచ్చు, లేదంటే మోర్ దాన్ 3 వేరియబుల్స్‌లో అయినా ఉండొచ్చు. సో, ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ హావింగ్ ప్రోడక్ట్ టర్మ్స్ యాస్ వెల్ యాజ్ స్క్వేర్ టర్మ్స్. క్వాడ్రాటిక్ ఫార్మ్‌లో ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి, అలాగే స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి. అండ్ ద డిగ్రీ మస్ట్ బి 2. 2 వేరియబుల్స్‌లో అయినా మాట్లాడొచ్చు, లేదా 3 వేరియబుల్స్‌లో అయినా మాట్లాడొచ్చు. ఓకే. సో, తర్వాత మాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఎలా రాయాలో నేర్చుకుందాం.
జనరలైజ్డ్ టూ వేరియబుల్ క్వాడ్రాటిక్ ఫామ్ నేర్చుకున్నాం. అలాగే జనరలైజ్డ్ 3 వేరియబుల్ క్వాడ్రాటిక్ ఫామ్ కూడా నేర్చుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనం చూడాల్సింది కెనానికల్ ఫామ్. సో కెనానికల్ ఫామ్ అంటే ఇది కూడా సెకండ్ డిగ్రీ ఎక్స్ప్రెషనే. 2 వేరియబుల్స్‌లో గాని లేదా 3 వేరియబుల్స్‌లో గాని. ఓకే. ఇక్కడ ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ప్రొడక్ట్ టర్మ్స్ ఉండవు. ఓకే. కెనానికల్ ఫామ్ అంటే ఇది కూడా సెకండ్ డిగ్రీ ఎక్స్ప్రెషనే. 2 వేరియబుల్స్‌లో అయినా తీసుకోవచ్చు, 3 వేరియబుల్స్‌లో అయినా తీసుకోవచ్చు, లేదా మోర్ దాన్ 3 వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. సెకండ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ అది. ఇందులో ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ప్రొడక్ట్ టర్మ్స్ ఉండవు. ఓకే. is a second degree expression in xy or xyz. xy లో అయినా ఉండొచ్చు, లేదంటే xyz లో అయినా ఉండొచ్చు. Okay. But has only square terms. ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాం కాబట్టి ప్రోడక్ట్ టర్మ్స్ ఉండకూడదు. ఓకే. కెనానికల్ ఫామ్ లో సెకండ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ అది xy లో ఉండొచ్చు, xyz లో ఉండొచ్చు. అక్కడ ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ప్రోడక్ట్ టర్మ్స్ ఉండవు. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ముందుగా 2 వేరియబుల్ లో చూద్దాం. You consider x square plus y square. It is an example of canonical form in two variables. The two variables are x and y. Three variable లో చూద్దాం. మెయిన్ డిగ్రీ 2 అవ్వాలి. స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉండాలి. సమ్ x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ is also an example of canonical form. It is in three variables. Okay. So మనం నేర్చుకున్నది క్వాడ్రాటిక్ ఫామ్ అంటే నేర్చుకున్నాం. మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. తర్వాత కెనానికల్ ఫామ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కెనానికల్ ఫామ్లో సెకండ్ డిగ్రీ అవ్వాలి, స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉండాలి, ప్రోడక్ట్ టర్మ్స్ ఉండకూడదు. సో ఇప్పుడు మన సిలబస్లో 14 మార్క్స్ క్వశ్చన్ ఇది. క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్గా మార్చడం. సో క్వాడ్రాటిక్ ఫామ్ మనకి ఇస్తారు, దాన్ని కెనానికల్ ఫామ్గా మార్చుకోవాలి. సో ఇది ఒక 14 మార్క్స్ క్వశ్చన్. ఓకే. సో ఇంకా ఇక్కడ మనం కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ది ర్యాంక్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. మనమైతే క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్లోకి మార్చుకోవాలి. అదొక ఎస్ఏ క్వశ్చన్. సో మనకి ఇంకా అడిగే పాసిబుల్ క్వశ్చన్స్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ in the canonical form corresponding to quadratic form. ఇవన్నీ కూడా కెనానికల్ ఫామ్ కింద మార్చుకున్న తర్వాత మనం మాట్లాడే డెఫినేషన్స్ ఇవి. ఓకే. ఒక క్వాడ్రాటిక్ ఫామ్కి ర్యాంక్ కావాలంటే ముందుగా క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్లోకి మార్చేసుకోవాలి. మార్చేసుకున్న తర్వాత ర్యాంక్ కావాలంటే కెనానికల్ ఫామ్లో నాన్ జీరో టర్మ్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెంబర్ ర్యాంక్ని చెప్తుంది. ఓకే. ర్యాంక్ తర్వాత ఇండెక్స్ కోసం అడుగుతారు. ఇండెక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. దీనికి కూడా ముందుగా క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్లోకి మార్చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ చూద్దాం మనం. ఇండెక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. ఇండెక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే కెనానికల్ ఫామ్లోకి మార్చేసుకున్నాక అందులో నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ని ఇండెక్స్ అంటాం. ఓకే.
ఇవన్నీ కూడా కానానికల్ ఫామ్‌కి మార్చేసుకున్న తర్వాత వచ్చేది. మనం ఇంకా ప్రొసీజర్ చూడలేదు, చూద్దాం. తర్వాత సిగ్నేచర్. సిగ్నేచర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటే, సో, క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని కానానికల్ ఫార్మ్‌లోకి మార్చేసుకున్నాం అనుకుందాం. మార్చేసాక అందులో పాజిటివ్ టర్మ్స్ నంబరు మైనస్ నెగెటివ్ టర్మ్స్ నంబరు ఆ డిఫరెన్స్ తీసుకుంటే విల్ గెట్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే క్వాడ్రాటిక్ ఫామ్‌ని ముందుగా కానానికల్ ఫామ్‌లోకి మార్చేసుకోవాలి. మార్చేసుకున్న తర్వాత కానానికల్ ఫామ్‌లో పాజిటివ్ టర్మ్స్ ఎన్నున్నాయో కౌంట్ చేయాలి. అలాగే నెగెటివ్ టర్మ్స్ ఎన్నున్నాయో కౌంట్ చేయాలి. ఆ రెండిటి తాలూకు డిఫరెన్స్‌ని మనం సిగ్నేచర్ అంటాం. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ నెంబర్ ఆఫ్ నెగెటివ్ టర్మ్స్ in the canonical form corresponding to quadratic form. Okay. So index, signature, rank. Okay. తర్వాత మిగతా డెఫినేషన్ చూద్దాం. ఇంకా మనం చూడాల్సింది పాజిటివ్ డెఫినెట్, నెగటివ్ డెఫినెట్, ఇండెఫినెట్, సెమీ పాజిటివ్ డెఫినెట్, సెమీ పాజిటివ్, సెమీ నెగటివ్ డెఫినెట్ ఇవన్నీ చూద్దాం. ముందుగా ప్రొసీజర్ చూద్దాం. Okay. సో ముందే ప్రొసీజర్ చెప్పుకుని ఉండాలి మనం. ప్రొసీజర్ చూద్దాం. Procedure to convert quadratic form into canonical form. ప్రొసీజర్ తర్వాత ఇవన్నీ చెప్పుకోవాలి. ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్. ముందు ప్రొసీజర్ చూద్దాం. మనకు క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇస్తారు. ఓకే. సపోజ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ మనకి 3 వేరియబుల్స్‌లో ఇచ్చారనుకుందాం. ఓకే. 3 వేరియబుల్స్‌లోనే ఇవ్వచ్చు, 2 వేరియబుల్స్‌లోనే ఇవ్వచ్చు. సపోజ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ 3 వేరియబుల్స్‌లో ఇచ్చారనుకుందాం. 2 వేరియబుల్స్‌లో కూడా ఇవ్వచ్చు. వేరియబుల్స్‌ని ఎక్స్, వై, జెడ్ అనుకుందాం మనం. ఓకే. 3 వేరియబుల్స్‌లో క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇచ్చారు. ఆ వేరియబుల్స్‌ని ఎక్స్, వై, జెడ్ అనుకుందాం. దానికి పేరేం పెట్టుకోవట్లేదు. మనం ప్రొసీజర్ చూస్తున్నాం కాబట్టి, ఆ క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని జనరలైజ్డ్ ఫార్మ్‌లో ఏం రాయట్లేదు. మనం ఇందాక నేర్చుకున్నాం. క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని ఒకవేళ 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే, ఇట్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఎక్స్. ఇందాకల ఎగ్జాంపుల్‌లో చూసాం మనం. క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే, క్వాడ్రాటిక్ ఫార్మ్‌కి మ్యాట్రిక్స్ నొటేషన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఎక్స్. ఓకే. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే కాలమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ. అది కూడా చూసాం మనం. అందులో ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. దే ఆర్ ఎక్స్, వై, జెడ్. అండ్ ఏకి ఒక పేరు ఉంది. అండ్ ఏ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్. అది కూడా చూసాము. ఎగ్జాంపుల్‌లో చూసాము. ఎక్స్ ట్రాన్స్‌పోజ్‌ని ఏని ఎక్స్‌ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ సేమ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఆర్ 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ రెండు ఒకటి. ఓకే. ప్రొసీజర్ చూస్తున్నాం కాబట్టి క్వాడ్రాటిక్ ఫార్మ్ జనరల్‌గా రాయట్లేదు. క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని మనం మ్యాట్రిక్స్ నొటేషన్ ఇవ్వచ్చు. ఎలా అంటే క్వాడ్రాటిక్ ఫార్మ్‌ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటాం. దట్ కెన్ బి రిటెన్ యాస్ ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఎక్స్. ఏ అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్. ఎలా రాయాలో ముందు చూసాం. ఎక్స్ అంటే ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్, వై, జెడ్. ఓకే. సో, మనం ప్రొసీజర్ చూస్తున్నాం. ముందుగా ఏం చేయాలంటే ఏకి ఐగెన్ వాల్యూస్ పెట్టాలి. ఐగెన్ వాల్యూస్ తర్వాత ఐగెన్ వెక్టార్స్ కూడా పెట్టాలి.
మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఏకి ఐగెన్ వాల్యూస్ కట్టాలి, ఐగెన్ వెక్టర్స్ కూడా కట్టాలి. సో ఏకి ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ కట్టాక ఐగెన్ వెక్టర్స్ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ అవునా కదా చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఐగెన్ వెక్టర్స్ వస్తాయి. ఐగెన్ వెక్టర్స్ మ్యూచువల్లీ ఆర్థోగోనల్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మ్యూచువల్లీ ఆర్థోగోనల్‌గా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామంటే థర్డ్ ఐగెన్ వెక్టర్‌ని ఏబీసీ అని తీసుకొని థర్డ్ ఐగెన్ వెక్టర్ ఆర్థోగోనల్ టు ఫస్ట్ వెక్టర్ అని, థర్డ్ ఐగెన్ వెక్టర్ ఆర్థోగోనల్ టు సెకండ్ వెక్టర్ అని తీసుకొని you can find the third vector so that it is orthogonal to previous two vectors. Okay. సో ఐగెన్ వెక్టర్స్ వచ్చాక మ్యూచువల్లీ ఆర్థోగోనల్ అవునా కదా చెక్ చేసుకోవాలి. 1, 2 ఆర్థోగోనల్‌గా ఉండాలి. 2, 3 ఆర్థోగోనల్‌గా ఉండాలి. 1, 3 ఆర్థోగోనల్‌గా ఉండాలి. ఒకవేళ లేకపోతే యూ నీడ్ టు సపోజ్ ద లాస్ట్ వెక్టర్ యాజ్ ఏబీసీ. లాస్ట్ వెక్టర్ ఫస్ట్ వెక్టర్స్‌కి ఆర్థోగోనల్‌గా ఉంది అనుకుని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద వెక్టర్ దట్ ఈస్ ఆర్థోగోనల్ టు ఎవ్రీ అదర్ వెక్టర్. సో తర్వాత యూ నీడ్ టు రైట్ మోడల్ మ్యాట్రిక్స్. మోడల్ మ్యాట్రిక్స్‌ని P తో డినోట్ చేస్తాం మనం. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఫస్ట్ కాలమ్‌లో మనం ఫస్ట్ వెక్టర్ పెడతాము. ఫస్ట్ ఐగెన్ వెక్టర్ పెడతాము. సెకండ్ కాలమ్‌లో సెకండ్ ఐగెన్ వెక్టర్ పెడతాము. అండ్ థర్డ్ కాలమ్‌లో థర్డ్ ఐగెన్ వెక్టర్ పెడతాం. ఓకే. సేమ్ ప్రొసీజర్ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్‌లో చూసాం మనం. డయాగ్నలైజేషన్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్‌లో చూసాం. సో మోడల్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఐగెన్ వెక్టర్స్‌ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కాలమ్‌లో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి వెక్టర్ మిగిలిన 2 వెక్టర్స్‌తో ఆర్థోగోనల్‌గా ఉండాలి. ఓకే. తర్వాత యూ నీడ్ టు కన్సిడర్ నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్‌ని పీ క్యాప్‌తో డినోట్ చేస్తాం. ఇది ఎలా వస్తుందంటే ముందుగా ఒక కాలమ్ తీసుకోవాలి. ఆ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్‌కి రూట్ తీసుకొని ఆ రూట్ తీసుకోగా వచ్చిన వాల్యూతో ఆ కాలమ్‌లో ఉన్న ప్రతిదాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. మనం ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా చూద్దాం. సో నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తామంటే మోడల్ మ్యాట్రిక్స్ వచ్చాక అందులో ముందు ఒక కాలమ్ తీసుకుంటాం. ఆ కాలమ్‌లో ప్రతి ఎలిమెంట్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. ఓన్లీ ఫస్ట్ కాలమ్ వరకు తీసుకొని అందులో ఉన్న 3 ఎలిమెంట్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది. ఆ సమ్‌కి రూట్ తీసుకోవాలి. ఆ రూట్ వాల్యూతో ఆ కాలమ్‌లో ఉన్న 3 ఎలిమెంట్స్‌ని డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ కాలమ్‌కెళ్తాం. మళ్ళీ సెకండ్ కాలమ్‌లో ఉన్న 3 ఎలిమెంట్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది. ఆ సమ్‌కి రూట్ తీసుకోవాలి. ఆ రూట్ వాల్యూతో సెకండ్ కాలమ్‌లో ఉన్న ప్రతిదాన్ని డివైడ్ చేయాలి. అలాగే థర్డ్ కాలమ్‌కెళ్ళాక థర్డ్ కాలమ్‌లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతిదాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఒక సమ్ వస్తుంది. దానికి రూట్ తీసుకోవాలి. ఆ రూట్ వాల్యూతో థర్డ్ కాలమ్‌లో ఉన్న ప్రతిదాన్ని డివైడ్ చేయాలి. ఓకే. ఈ విధంగా ఫార్మ్ చేసిన దాన్ని నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే. స్టెప్ 5 డైరెక్ట్‌గా మనం కానానికల్ ఫార్మ్ రాసేయొచ్చు. కానానికల్ ఫార్మ్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి λ1 λ1 y1 square plus λ2 y2 square plus λ3 y3 square. సో ఇది ఎలా వచ్చిందంటే λ1, λ2, λ3 యాక్చువల్‌గా ఐగెన్ వాల్యూస్ అవి. మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ తాలూకా ఐగెన్ వాల్యూస్ అవి. సో ఐగెన్ వాల్యూస్‌ని y1 స్క్వేర్‌కి, y2 స్క్వేర్‌కి, y3 స్క్వేర్‌కి కోఎఫిషియంట్స్‌గా రాసుకొని యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే. సో ఇదెలా వచ్చిందంటే
మనం ఇది ఎలా వచ్చిందంటే మనం క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి స్టార్ట్ చేసాం. క్వాడ్రాటిక్ ఫామ్‌ని ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఏఎక్స్‌గా రాయొచ్చు. అందులో యూ నీడ్ టు టేక్ ది సబ్స్టిట్యూషన్ x ఈక్వల్స్ టు p క్యాప్ y. ఓకే. సో ఈ canonical form λ1 y1 స్క్వేర్ ప్లస్ λ2 y2 స్క్వేర్ ప్లస్ λ3 y3 స్క్వేర్. ఇందులో λ1 λ2 λ3 అంటే ఏ తాలూకా ఐగెన్ వాల్యూస్, ఏ అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. ఇది ఎలా వచ్చిందంటే యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్. క్వాడ్రాటిక్ ఫామ్‌ని ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్‌గా రాసుకోవచ్చని చెప్పుకున్నాం. క్వాడ్రాటిక్ ఫామ్‌కి మ్యాట్రిక్స్ నొటేషన్ అది. అందులో యూ నీడ్ టు టేక్ ద సబ్స్టిట్యూషన్ క్యాపిటల్ X ఈక్వల్స్ టు p క్యాప్ y. ఓకే. p క్యాప్ అంటే నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్, y అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అది. y1 y2 y3. ఓకే. సో క్యాపిటల్ X ఈక్వల్ టు p క్యాప్ y అనే సబ్స్టిట్యూషన్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ canonical form λ1 y1 స్క్వేర్ ప్లస్ λ2 y2 స్క్వేర్ ప్లస్ λ3 y3 స్క్వేర్. ఓకే. సో క్వాడ్రాటిక్ ఫామ్ తీసుకున్నాం. దానికి మ్యాట్రిక్స్ నొటేషన్ ఇవ్వచ్చు. ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఏఎక్స్‌గా రాయొచ్చు. అందులో సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. క్యాపిటల్ X ఈక్వల్ టు p క్యాప్ ఇంటూ క్యాపిటల్ Y. p క్యాప్ అంటే నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ Y అంటే y1 y2 y3. సో ఎక్స్ ట్రాన్స్‌పోజ్ ఏఎక్స్‌లో x ఈక్వల్స్ టు p క్యాప్ y రాసి దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే యూ గాట్ ద canonical form as 1/1 square matrix λ1 y1 square plus λ2 y2 square plus λ3 y3 square. ఓకే. సో ఇది canonical form ఎందుకంటే ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మనం 3 వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఇందులో కూడా 3 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ప్రొడక్ట్ టర్మ్స్ లేదు. ఓకే. సో ఇది ప్రొసీజర్. క్వాడ్రాటిక్ ఫామ్‌ని canonical ఫామ్‌లోకి మార్చడం. సో ఇందులో మనకి టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఐగెన్ వెక్టార్స్ కట్టడం. ఐగెన్ వెక్టార్స్ కట్టడానికి టైం పడుతుంది. ఓకే. సో canonical ఫామ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాలి. ర్యాంక్. ర్యాంక్ అంటే canonical ఫామ్‌లో నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, ర్యాంక్ అంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. తర్వాత ఇండెక్స్. ఇండెక్స్ అంటే canonical ఫామ్‌లో నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. తర్వాత సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే canonical ఫామ్‌లో నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నంబర్ ఆఫ్ నెగెటివ్ టర్మ్. ఓకే. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఇందులో పాజిటివ్ డెఫినిట్. పాజిటివ్ డెఫినిట్ అంటే ఇప్పుడు మనకి ఐగెన్ వాల్యూస్ వచ్చాయి కదా! ఐగెన్ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ అయితే వి సే దట్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈజ్ పాజిటివ్ డెఫినిట్. సో ఏకి ఐగెన్ వాల్యూ కట్టినప్పుడు ఇఫ్ ఆల్ ద ఐగెన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ దెన్ వి సే దట్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈజ్ పాజిటివ్ డెఫినిట్. If all the eigenvalues of A are positive. ఇంకా మనం నేర్చుకోవాల్సింది నెగెటివ్ డెఫినిట్. క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈజ్ నెగెటివ్ డెఫినిట్ అని ఇప్పుడు అంటారు. ఒకవేళ ఐగెన్ వాల్యూస్ అన్నీ కూడా నెగెటివ్ అయితే then we say that it is negative definite. ఐగెన్ వాల్యూస్ అన్నీ పాజిటివ్ అయితే పాజిటివ్ డెఫినిట్ అని, ఐగెన్ వాల్యూస్ అన్నీ నెగెటివ్ అయితే నెగెటివ్ డెఫినిట్ అని అంటాము. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇండెఫినిట్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇండెఫినిట్ అంటే ఏంటంటే సగం పాజిటివ్ సగం నెగెటివ్ వచ్చాయనుకోండి. అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగెటివ్ ఐగెన్ వాల్యూస్ వస్తే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఇండెఫినిట్. If some eigenvalues are positive and other are negative. ఇండెఫినిట్ అనాలంటే కొన్నేమో పాజిటివ్ కొన్నేమో నెగెటివ్ అయితే దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఇండెఫినిట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది పాజిటివ్ సెమీ డెఫినిట్. క్వాడ్రాటిక్ ఫామ్ ని పాజిటివ్ సెమీ డెఫినిట్ అని ఎప్పుడు అంటారు. పాజిటివ్ సెమీ డెఫినిట్ అనాలంటే అట్లీస్ట్ ఒక ఐగెన్ వాల్యూ జీరో అయ్యి మిగతా అన్ని పాజిటివ్ వాల్యూస్ అయితే వి సే దట్ పాజిటివ్ సెమీ డెఫినిట్. ఒకటైనా జీరో అవ్వాలి.
సో 1 ఐగెన్ వాల్యూ అయినా 0 అవ్వాలి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా పాజిటివ్ అవ్వాలి. Then we say that it is positive semi-definite. Similarly, negative semi-definite అంటే ఏంటో చూడాలి. ఇవన్నీ చూసి రాయడమే, జస్ట్ ఏమి ఉండదు. అట్లీస్ట్ ఒకటైనా 0 అవ్వాలి, మిగతావన్నీ కూడా నెగిటివ్ అవ్వాలి. రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఓకే, ఒకవేళ ఒకటి 0, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ కమ్స్ అండర్ ఇండెఫినెట్. ఓకే, సో ఇంకొకటి నేర్చుకోవాలి, మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దిస్ ఇస్ x ఈక్వల్స్ టు p క్యాప్ y. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం రాయటం అయితే రాయలేదు, బట్ చెప్పుకున్నాం. క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్ ఫైనల్గా ఎలా వచ్చిందంటే, క్వాడ్రాటిక్ ఫామ్ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే దాన్ని x ట్రాన్స్పోజ్ ఎక్స్గా అనుకోవచ్చు. అందులో సబ్స్టిట్యూషన్ రాయొచ్చు. ద సబ్స్టిట్యూషన్ ఈజ్ x ఈక్వల్స్ టు p ట్రాన్స్పోజ్ y. అది రాసి రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తే ఫైనలీ యూ గాట్ ద కెనానికల్ ఫామ్. సో దట్ సబ్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ అడగచ్చు. పాజిటివ్ డెఫినెట్ అడగచ్చు, నెగిటివ్ డెఫినెట్ అడగచ్చు, ఇండెఫినెట్ అడగచ్చు, పాజిటివ్ సెమీ డెఫినెట్ అడగచ్చు, నెగిటివ్ సెమీ డెఫినెట్ అడగచ్చు, మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అడగచ్చు, అలాగే ర్యాంక్ అడగచ్చు, అలాగే ఇండెక్స్ అడగచ్చు, అలాగే సిగ్నేచర్ అడగచ్చు. ఓకే, ఇవన్నీ జస్ట్ కెనానికల్ ఫామ్ వచ్చాక చూసి రాసేవి, పెద్దగా ఉండదు. సో ద టఫెస్ట్ పార్ట్ ఈజ్ ఫైండింగ్ ద ఐగెన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వెక్టార్స్ కట్టడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో లెట్ us consider a ప్రాబ్లం తీసుకుందాం. Reduce the quadratic form into canonical form. And also discuss its nature, or discuss ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఒకటి ఆల్సో రైట్ నేచర్. నేచర్ అంటే పాజిటివ్ డెఫినెట్, నెగిటివ్ డెఫినెట్, పాజిటివ్ సెమీ, నెగిటివ్ సెమీ డెఫినెట్, తర్వాత ఇండెఫినెట్, తర్వాత ర్యాంక్ అడగచ్చు. ఇవన్నీ కూడా అడగచ్చు. ర్యాంక్, సిగ్నేచర్, ర్యాంక్ సిగ్నేచర్ కన్నా ముందు ఇండెక్స్, సిగ్నేచర్, ఫైనల్గా మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఆల్సో రైట్ నేచర్ అంటే పాజిటివ్ డెఫినెట్, నెగిటివ్ డెఫినెట్, పాజిటివ్ సెమీ డెఫినెట్, నెగిటివ్ సెమీ డెఫినెట్, ఇండెఫినెట్, ఇవన్నీ వస్తాయి నేచర్లోకి. ఓకే, ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లంకి ఇవన్నీ కడదు. ఈ ప్రాబ్లం తీసుకున్నాను. క్వాడ్రాటిక్ ఫామ్ 3x² + 5y² + 3z² - 2xy - 2yz + 2zx. ఇది క్వాడ్రాటిక్ ఫామ్, ఎందుకంటే స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, అలాగే ప్రోడక్ట్ టర్మ్స్ కూడా ఉన్నాయి. దీన్ని కెనానికల్ ఫామ్గా మార్చుకోవాలి. కెనానికల్ ఫామ్ అంటే ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి, బట్ కోఎఫిషియెంట్స్ మారుతాయి. ఓకే, దీనికి సొల్యూషన్ చేద్దాం. సో క్వాడ్రాటిక్ ఫామ్ని 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే it can be represented by the matrix form X transpose X. Matrix notation తో రాయొచ్చు.
మాట్రిక్స్ నొటేషన్ ఏంటంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఎక్స్. 1/1 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే క్వాడ్రాటిక్ ఫామ్‌ని దాన్ని ఎక్స్ ట్రాన్స్పోజ్ ఎక్స్ అని రాయొచ్చు. అందులో క్యాపిటల్ ఎక్స్ అంటే కాలమ్ మ్యాట్రిక్స్, అందులో ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి ఎక్స్, వై, జెడ్ ఇక్కడ. అండ్ ఏ ఏమో మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. ఏ రాద్దాం. ఏ ఎలా వస్తుందంటే ముందుగా డయాగ్నల్ ఫిల్ చేయాలి. డయాగ్నల్‌లో ఉండేవి స్క్వేర్ టర్మ్ తాలూకు కోఎఫిషియెంట్స్. ఏ ఇస్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్‌గా ఉండేది స్క్వేర్ టర్మ్స్ తాలూకు కోఎఫిషియెంట్స్ అంటే 3, 5, 3 వస్తుంది. ఓకే. నాన్ డయాగ్నల్ ఫిల్ చేయాలి. ఎక్స్‌ని 1 అని, వైని 2 అని అనుకోవాలి, జెడ్‌ని 3 అనుకోవాలి. సో ఎక్స్‌వై కోఎఫిషియెంట్ -2 సగం చేస్తే -1. ఎక్స్‌ని 1 అని, వైని 2 అని అనుకున్నాం. సో 1, 2 పొజిషన్‌లో సగం చేసిన వాల్యూ -1 రాయాలి. 2, 1లో కూడా సగం చేసిన వాల్యూ -1 రాయాలి. ఓకే. సో వైజెడ్ కోఎఫిషియెంట్ ఈజ్ -2 సగం చేస్తే -1. వైని 2 అని, జెడ్‌ని 3 అని అనుకున్నాం. 2, 3 పొజిషన్‌లో -1, 3, 1, 3, 2 పొజిషన్‌లో కూడా -1 రాసుకోవాలి. 2, 3 అండ్ 3, 1, 3, 2. ఇంకొక 2 ఉన్నాయి. జెడ్ఎక్స్ కోఎఫిషియెంట్ ఈజ్ 2 సగం చేస్తే 1, జెడ్‌ని 3 అని, ఎక్స్‌ని 1 అని అనుకున్నాం. ఓకే. 3, 1లో 1, 1, 3లో 1 రాసుకోవాలి. ఓకే. సో ఇది ఎలా ఫిల్ చేసామంటే డయాగ్నల్‌లో స్క్వేర్ టర్మ్ కోఎఫిషియెంట్స్, స్క్వేర్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్ 3, 5, 3. సో ఎక్స్‌ని 1 అని, వైని 2 అని, జెడ్‌ని 3 అని అనుకోవాలి. ఎక్స్‌వై కోఎఫిషియెంట్ ఈజ్ -2 సగం చేస్తే -1. -1ని 1, 2లో రాయాలి, 2, 1లో రాయాలి. అలాగే వైజెడ్ కోఎఫిషియెంట్ -2 సగం చేస్తే -1. -1ని 2, 3లో రాయాలి, 3, 2లో రాయాలి. అలాగే జెడ్ఎక్స్ కోఎఫిషియెంట్ ఈజ్ 2 సగం చేస్తే 1. అది తీసుకెళ్ళి 3, 1లో రాయాలి. అలాగే 1, 3లో కూడా రాయాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఐగెన్ వాల్యూస్. ఓకే. సో ఏకి ఐగెన్ వాల్యూస్ కట్టాలి. ఐగెన్ వాల్యూస్ కట్టాలి. దానికోసం ముందుగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా get a minus lambda equals to 0. డయాగ్నల్‌కి మైనస్ పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది. మైనస్ లాంబ్డా రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో it will be det of 3 minus lambda -1, 1, -1, 5 minus lambda -1, 1, -1, 3 minus lambda is equals to 0. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే వచ్చే రూట్స్‌ని ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేస్తే వచ్చే రూట్స్‌ని ఐగెన్ వాల్యూస్ అంటారు. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 3/3 det expansion. Okay. 3 det expansion. It is 3 minus lambda into 5 minus lambda into 3 minus lambda. It will be 15 plus lambda square. Minus 3 lambda minus 5 lambda. It is minus 8 lambda. Minus of -1 plus 1 into minus 3 plus lambda plus 1 plus 1 into 1 minus 5 plus lambda is equals to 0. So that expand చేస్తే ఇలా వచ్చింది. ఒకసారి చూద్దాం. 3 minus lambda into 5 minus lambda into 3 minus lambda.
ఓకే. అక్కడ ఒక -1 మర్చిపోయాం మనం. ఏడీ చేసాం గానీ బీసీ చేయలేదు. 3 minus lambda into 15 plus lambda square minus 8 lambda minus 1 plus 1 into minus 3 plus lambda plus 1 plus 1 into 1 minus 5 plus lambda. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 15 minus 1 14 అవుతుంది. 14 into 3 42. 42 lambda square plus 3 lambda square. 42 lambda అది 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 lambda square తర్వాత మైనస్ 8 into 3 24 lambda. అలాగే లాంబ్డాతో మల్టిప్లై చేయాలి మైనస్ లాంబ్డాతో. minus 14 lambda minus lambda cube తర్వాత ప్లస్ 8 lambda square. ఇక్కడికి ఆ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ ఇట్ ఈస్ lambda minus 2. In the last term is lambda minus 4 is equals to 0. సో దీన్ని ఫర్దర్గా డిరైవ్ చేస్తే మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 plus 8 11 lambda స్క్వేర్ తర్వాత లాంబ్డాలు తీసుకోవాలి. -24 -14 -38 -38 plus 2 -36 lambda. తర్వాత కాన్స్టెంట్స్ చూసుకోవాలి. 42 minus 2 40 40 minus 4 36 is equals to 0. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 11 లాంబ్డా స్క్వేర్ -36 లాంబ్డా ప్లస్ 36. సో ఇది కరెక్ట్గానే వస్తేనే ఇది కరెక్ట్గా వస్తేనే మిగతాదంతా కరెక్ట్ వస్తుంది. ఇది తప్పు వస్తే మిగతా వాటికి మార్కులు ఇవ్వరు. ప్రొసీజర్కి మార్కులు ఏమి ఉండదు. సో ఇప్పుడు దీనికి రూట్స్ కట్టాలి. రూట్స్ కట్టడానికి క్యాల్సీ వాడచ్చు, లేదంటే హార్నర్ సింథటిక్ డివిజన్ అయినా వాడచ్చు. ఓకే, సో ఏదైనా తీసుకోవచ్చు. ద రూట్స్ ఆర్ 2 3 6. క్యాల్సీ వాడినా లేదా హార్నర్ సింథటిక్ డివిజన్ ఏది చేసినా సరే రూట్స్ వస్తాయి. ఇక్కడ రూట్స్ ఏమో 2 3 6. ఈ రూట్స్ని మనం ఐగెన్ వాల్యూస్ అని పిలుస్తాం. సో ఐగెన్ వాల్యూస్ మనకు వచ్చాయి. నెక్స్ట్ ప్రతిదానికి ఐగెన్ వెక్టార్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఐగెన్ వెక్టార్ ఆఫ్ సో ఐగెన్ వెక్టార్ ఎలా వస్తుందంటే యూ నీడ్ టు కన్సిడర్ ద హోమోజీనియస్ సిస్టమ్. ఇక్కడ హోమోజీనియస్ సిస్టమ్ A minus 2i into capital X equals to null matrix. సేమ్ ప్రొసీజర్ మనం డయాగ్నలైజింగ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ లో చూసాం. A minus 2i into capital X equals to null matrix. ఈ హోమోజీనియస్ సిస్టమ్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ఏ సొల్యూషన్. అది నాట్ ఏ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. దట్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ ఐగెన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ఐగెన్ వాల్యూ 2. అలాగే 3కి 6కి కూడా కట్టారు. యూ నీడ్ టు కన్సిడర్ A minus 2i. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ 1 0 0 0 1 0 0 0 1 all into capital X is equals to null matrix. సో ఈ హోమోజీనియస్ సిస్టమ్ ని సాల్వ్ చేయగా వచ్చిన సొల్యూషన్ నాట్ ఏ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఐగెన్ వెక్టర్ కరస్పాండింగ్ టు. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓన్లీ డయాగ్నల్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో డయాగ్నల్ లో 3 minus 2 1 minus 1 1 minus 1 5 minus 2 3 minus 1 1 minus 1 3 minus 2 1 into capital X is equals to null matrix. ఈ హోమోజీనియస్ సిస్టమ్ ని సాల్వ్ చేయాలి.
3 minus 2 1 minus 1 1 minus 1 5 minus 2 3 minus 1 1 minus 1 3 minus 2 1. ఓకే. సో దీన్ని సాల్వ్ చేయాలంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దానికి ఎక్లాన్ ఫామ్లో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో -2 0 అవ్వాలంటే R2 ప్లస్ R1, అలాగే థర్డ్ రోలో ఉన్న 1 0 అవ్వాలంటే R3 మైనస్ R1. సో ఈ ఆపరేషన్స్ అప్లై చేస్తే యూ విల్ గెట్ 1 మైనస్ 1 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి 0 2 0, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం 0 0 0. సో ఎక్లాన్ ఫామ్లోకి వచ్చేసింది, ఎందుకంటే డయాగ్నల్ ఈజ్ 1 2 0, దాని కింద ఉన్న జీరోస్ అయిపోయాయి. ఓకే. నౌ ర్యాంక్ ఈజ్ 2. ర్యాంక్ ఈజ్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ యూజింగ్ ద ఎక్లాన్ ఫామ్, ర్యాంక్ ఈజ్ 2. సో ఇప్పుడు నేను బ్యాక్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి, అంటే చివరిగా వచ్చిన మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ రాయడం. The equations are x minus y plus z equals to 0. Other equation is 2y is equals to 0. దీని తర్వాత మనం ఒక డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్లో రెండు ఉంటాయి, ఒకటేమో నెంబర్ ఆఫ్ అన్నోన్స్, ఇదంతా కూడా సొల్యూషన్ కట్టడానికి లేదా ఐగన్ వెక్టర్ కట్టడానికి. రెండో వైపు ర్యాంక్ ఉంటుంది. అన్నోన్స్ ఎన్ని XYZ మూడవి, ర్యాంక్ ఎంత 2, డిఫరెన్స్ ఎంత 1. సో ఈ డిఫరెన్స్ ఏం చెప్తుందంటే ఒక అన్నోన్ని మనం అనేసుకోవాలి. అది Z అయినా అవ్వచ్చు, Y అయినా అవ్వచ్చు, X అయినా అవ్వచ్చు, సో దట్ మిగతా రావాలి. నేనైతే Z తీసుకుంటాను. Z ఈక్వల్స్ టు K. డిఫరెన్స్ ఏం చెప్తుందంటే అన్ని అన్నోన్స్ మనం అనేసుకోవాలి. ఓకే, నేను Zని K అనుకుంటున్నాను. మీరు వేరే ఏదన్నా అనుకోవచ్చు, బట్ దాని నుంచి మిగతా రావాలి. ఓకే. సో ఈ Z వాల్యూ రాస్తే విల్ గెట్ Y ఈక్వల్స్ టు 0 అండ్ x మైనస్ y, y అంటే 0 ప్లస్ k ఈక్వల్స్ టు 0. సో Z వాల్యూ తీసుకెళ్ళి బ్యాక్ సబ్స్టిట్యూషన్లో వచ్చిన 2 ఈక్వేషన్స్లో రాశాను. దెన్ యూ విల్ గెట్ x యాజ్ మైనస్ k అండ్ y యాజ్ 0. ఇలా వచ్చాయి. ఓకే. నౌ యూ కెన్ రైట్ ఐగన్ వెక్టర్. అంతకన్నా ముందు కేకి ఒక వాల్యూ తీసుకుందాం, k ఈక్వల్స్ టు 1. ఐగన్ వెక్టర్ నల్ మ్యాట్రిక్స్ అవ్వకుండా k వాల్యూ ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. క్యాపిటల్ X ఈక్వల్స్ టు, ఇట్ ఈస్ ద కాలమ్ మ్యాట్రిక్స్. ఇందులో ఉండేది XYZ. సో మనం x వాల్యూ మైనస్ k వచ్చింది, k వాల్యూ 1 అనుకున్నాం, ఇట్ ఈస్ -1. y వాల్యూ 0, z వాల్యూ k అనుకున్నాం 1. సో దిస్ ఇస్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు 2. తర్వాత 3కి ఐగన్ వెక్టర్ కట్టాలి. 3కి ఐగన్ వెక్టర్ ఎలా వస్తుందంటే అగైన్ యూ నీడ్ టు కన్సిడర్ హోమోజీనియస్ సిస్టమ్ తీసుకుంటే వస్తుంది. ఈసారి తీసుకోవాల్సింది a minus 3a into capital X is equals to null matrix. So a minus 3i, I into identity matrix. It is 1 0 0 0 1 0 0 0 1 into capital X is equals to null matrix. దీన్ని సింప్లిఫై చేస్తే ఓన్లీ డయాగ్నల్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. 3 minus 3 0 minus 1 1 minus 1 5 minus 3 2
minus 1, 1 minus 1, 0. 3 minus 3, 0 into capital X is equals to null matrix. Okay. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి బై యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి. ముందుగా టాప్లో 1 తెచ్చుకుందాం. దానికోసం R1ని అలాగే R3ని ఇంటర్చేంజ్ చేద్దాం. ఎక్లాన్ ఫార్మ్లో ర్యాంక్ కట్టాలి ఆ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. So it will be 1 minus 1 0 minus 1 2 minus 1 0 minus 1 1 into capital X equals to null matrix. సో ఇప్పుడు పాసిబుల్ డయాగ్నల్ 1 to 1 దాని కింద ఉన్నవన్నీ జీరోస్ చేయాలి. -1 0 అవ్వడానికి ఆపరేషన్ R2 plus R1. Will be 1 minus 1 0 0 1 minus 1 0 minus 1 1 into capital X equals to null matrix. ఇంకా పాసిబుల్ డయాగ్నల్ 1 1 1 దాని కింద ఉన్న -1ని 0 చేయాలి. సో ఆపరేషన్ రాద్దాం రో 3 ప్లస్ రో 2. Is again a 3 by 3 matrix 1 minus 1 0 0 1 minus 1 0 0 0 into capital X equals to null matrix. Okay. So echelon form కి వచ్చింది డయాగ్నల్ కిందవన్నీ జీరోస్ అయిపోయాయి. Now you can write rank. So rank is number of non-zero rows. Here it is 2. Rank is 2, number of non-zero rows. తర్వాత back substitution అంటే లాస్ట్ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ రాయడం. You will get x minus y is equals to 0 and the other one is y minus z equals to 0. తర్వాత ఒక డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్ లో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటేమో నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ ఇక్కడ 3 ఉన్నాయి XYZ. రెండో వైపు ర్యాంక్. అన్నోన్స్ ఏమో XYZ అవి 3, ర్యాంక్ ఏమో 2 ఇక్కడ, డిఫరెన్స్ ఏమో 1. సో ఈ 1 ఏం చెప్తుందంటే ఒక అన్నోన్ మనం అనేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ కన్సిడర్ Z ఈక్వల్స్ టు K. దేనైనా అనుకోవచ్చు, నేను Z ఈక్వల్ టు K అనుకుంటున్నాను. సో ఏది అనుకున్నా సరే దాన్ని వాడుకుంటే మిగతా అన్నోన్స్ అన్ని వచ్చేయాలి. Z ఈక్వల్స్ టు K రాస్తే యూ విల్ గెట్ Y ఈక్వల్స్ టు K అలాగే అండ్ యూ విల్ గెట్ X ఈక్వల్స్ టు K. బ్యాక్ సబ్స్టిట్యూషన్లో 2 ఈక్వేషన్లు వచ్చాయి కదా, వాటిలో రాసుకుంటే వాల్యూస్ ఇలా వచ్చింది. ఫైనల్గా ఐగెన్ వెక్టర్. ఇట్ ఈస్ ఎ కాలమ్ మ్యాట్రిక్స్. కాలంలో XYZ ఉంటాయి, వాటి వాల్యూస్ KKK. సపోజ్ K వాల్యూ ఇస్ 1, ఇట్ విల్ బి 1 1 1. K వాల్యూ 1 అనుకుంటే ఇట్ విల్ బి 1 1 1. మనం మోడల్ మ్యాట్రిక్స్ లో ప్లేస్ చేయాలి కాబట్టి K ఒక వాల్యూ తీసుకోవాలి. సో దట్ ఐగెన్ వెక్టర్ నాట్ ఏ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి, నల్ మ్యాట్రిక్స్ అవ్వకూడదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఐగెన్ వెక్టర్ ఆఫ్ 3. ఇంకొక ఐగెన్ వెక్టర్ కట్టాలి, ఫర్ 6 కట్టాలి. ఇదే లాస్ట్ ఐగెన్ వెక్టర్. దీనికోసం మళ్ళీ హోమోజీనియస్ సిస్టమ్ తీసుకోవాలి. A minus lambda into capital X equals to null matrix. This will be A minus 6i into I into identity matrix 1 0 0 0 1 0 0 0 1 into capital X equals to null matrix. సో దీన్ని సాల్వ్ చేయాలి, ఓన్లీ డయాగ్నల్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది.
It will be 3 minus 6 minus 3 minus 1 1 minus 1 5 minus 6 minus 1 minus 1 1 minus 1 minus 3 into capital X equals to null matrix. That is 3 5 3 3 minus 6 minus 3 5 minus 6 5 minus 6 minus 1 3 minus 6 minus 3 minus ఏమే ఉంటాయి minus 1 1 minus 1 minus 1 1 minus 1. సో ఎక్లాన్ ఫామ్ లో ర్యాంక్ పెట్టాలి కనిపిస్తున్న కోఎఫిషియంట్ మాట్రిక్స్ కి. ముందుగా ఇంటర్చేంజ్ చేసుకుందాం రో 1 ని రో 3 ని. ఎక్లాన్ ఫామ్ లో స్టార్టింగ్ లో 1 ఉంటే తర్వాత ఎలిమెంట్స్ 0 చేయడం ఈజీ అవుతుంది. సో రో 1 ని రో 3 ని ఇంటర్చేంజ్ చేస్తే విల్ గెట్ 1 minus 1 3 తర్వాత minus 1 minus 3. Second row minus 1 minus 1 minus 1. In the last row minus 3 minus 1 1 into capital X equals to null matrix. Okay. So possible diagonal 1 minus 1 1 దాని కిందవన్నీ 0 చేయాలి. ముందుగా minus 1 0 అవ్వాలంటే R2 plus R1. So it will be అలాగే minus 3 0 అవ్వాలంటే దానికి కూడా ఆపరేషన్ రాసుకుందాం R3 plus 3R1. ఫస్ట్ రో కాపీ చేయొచ్చు 1 minus 1 minus 3 సెకండ్ది యాడ్ చేయాలి ఫస్ట్ రోకి ఇట్ విల్ బి 0 minus 2 minus 4 లాస్ట్ వన్ R3 plus 3R1 it will be 0 minus 1 minus 3 minus 4 and 1 minus 9 it is minus 8 into capital X equals to null matrix. So now possible diagonal 1 minus 2 minus 8 దాని కిందున్న minus 4 ని 0 చేయాలి ఆపరేషన్ రాద్దాం R3 minus 2R it will be 1 minus 1 minus 3 0 minus 2 minus 4 0 0 0 capital X equals to null matrix. So possible diagonal 1 minus 2 0 దాని కిందవన్నీ zeros అయిపోయి hence it is in echelon form. Rank రాయొచ్చు rank is 2. Now back substitution. లాస్ట్ గా వచ్చిన మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్స్ రాయడం will be x minus y minus 3z is equals to 0 అలాగే the other one minus 2y minus 4z is equals to 0. Now you need to take the difference. ఇందులో రెండు ఉంటాయి ఒకటి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇంకొకటి ర్యాంక్ అన్నోన్స్ అంటే XYZ అవి 3 ర్యాంక్ ఏమో 2 వచ్చింది ఇక్కడ సో డిఫరెన్స్ ఏమో 1 ఒక అన్నోన్ మనం అనేసుకోవాలి Z ఈక్వల్స్ టు K ఏదైనా అనుకోవచ్చు సో దట్ అది వాడితే మిగతావి రావాలి Z ఈక్వల్స్ టు K తీసుకెళ్ళి బ్యాక్ సబ్స్టిట్యూషన్ లో వచ్చిన రెండు ఈక్వేషన్స్ లో రాద్దాం దెన్ Y ఈక్వల్స్ టు minus K by 2 సారీ minus K by 2 కాదు minus 2K అవుతుంది అలాగే X వాల్యూ కోసం చూద్దాం plus 2K minus 3K equals to 0 and X equals to K. So ఇవి వాల్యూస్ సో క్రాస్ చెక్ చేద్దాం Z ఈక్వల్ టు K అనుకుంటే Y ఈక్వల్స్ టు minus 2Z కాబట్టి minus 2K అయింది అండ్ ఆ డేటా తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో రాస్తే X plus 2K minus 3K is 0 then X equals to K అవుతుంది
సో కేకి ఒక వాల్యూ తీసేసుకుందాం. మళ్ళీ తీసుకెళ్ళి మోడల్ మ్యాట్రిక్స్లో రాయాలి కాబట్టి కేకి ఒక వాల్యూ తీసుకుందాం. కే ఈక్వల్స్ టు 1 ఏదైనా తీసుకోవచ్చు, బట్ నాట్ ఎ నల్ మ్యాట్రిక్స్ అవ్వాలి ఐగన్ వెక్టర్ కే వాల్యూ తీసుకునేటప్పుడు. ఫైనల్గా ఐగన్ వెక్టర్. సో ఇట్ ఈస్ కాలమ్ మ్యాట్రిక్స్ XYZ, and this is equals to one value is 1, second value is -2, and last value is 1. So is the eigenvector of okay. So eigenvectors వచ్చేసాయి. Now let us write model matrix. మోడల్ మ్యాట్రిక్స్ మనం P తో డినోట్ చేస్తాం. ఓకే. సో చెప్పుకున్నాం మనం, ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఐగన్ వెక్టర్ రాయాలని చెప్పుకున్నాం. సెకండ్ కాలంలో సెకండ్ ఐగన్ వెక్టర్ రాయాలని చెప్పుకున్నాం. అండ్ థర్డ్ కాలంలో థర్డ్ ఐగన్ వెక్టర్ రాయాలి. ఇది ఎలాగో చూద్దాం. ఒకసారి వెనక్కి వెళ్ళి ఐగన్ వెక్టర్స్ ఏమి వచ్చాయో చూద్దాం. ఒకటి 1 1 1 మిడిల్ది, ఒకటి -1 0 1, -1 0 1 1 1 1, అవి రెండు. ఓకే. 3x3 మ్యాట్రిక్స్ ఇది. ఫస్ట్ కాలం ఫస్ట్ వెక్టర్ -1 0 1, తర్వాత మిడిల్ వెక్టర్ 3 కరెస్పాండింగ్ గా అది 1 1 1, తర్వాత లాస్ట్ వెక్టర్ అది 6 కరెస్పాండింగ్ గా 1 -2 1. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే ఇవి మ్యూచువల్లీ ఆర్థోగోనల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ కాలం సెకండ్ కాలం తీసుకుందాం. సో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మ్యూచువల్లీ ఆర్థోగోనల్ గా ఉన్నాయా లేదా. సో -1 into 1 -1, 0 into 1 0, 1 into 1. సో ఫైనల్ గా -1 + 0 + 1, ఇట్ ఈస్ 0. 1 2 ఆర్థోగోనల్ గా ఉన్నాయి. 1 1 3 తీసుకుందాం. -1 into 1 -1, 0 into -2 that is 0, 1 into 1 that is 1. సో -1 + 0 + 1 అది కూడా 0. ఇప్పుడు 2 3 తీసుకుందాం. 1 into 1 1, 1 into -2 -2, 1 into 1 1. సో 1 -2 + 1 ఇట్ ఈస్ 2 -2 0. ఓకే. సో 2 3 కూడా ఆర్థోగోనల్ గా ఉన్నాయి. 1 2 ఆర్థోగోనల్ గా ఉన్నాయి, 2 3 ఆర్థోగోనల్ గా ఉన్నాయి, 1 3 కూడా ఆర్థోగోనల్ గా ఉన్నాయి. ఓకే. సో కాబట్టి ఇది మనకు కావాల్సిన మోడల్ మ్యాట్రిక్స్. మ్యూచువల్లీ ఆర్థోగోనల్ గా ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. మనం లాస్ట్ టైం డయాగనలైజేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేస్తున్నప్పుడు మనకి అలా రాలేదు. అంటే ఇనీషియల్ స్టెప్‌లోనే మ్యూచువల్లీ ఆర్థోగోనల్‌గా రాలేదు మనకి. అప్పుడు మనం ఏం చేసామంటే x3ని ఏబీసీ అని తీసుకొని, ఏబీసీ ఫస్ట్ వెక్టర్‌కి ఆర్థోగోనల్ గాని, ఏబీసీ సెకండ్ వెక్టర్‌కి ఆర్థోగోనల్ గా అని తీసుకొని ఏబీసీ ఫైండ్ ఔట్ చేసాం. ఇక్కడ అవసరం రాలేదు. ఎందుకు అవసరం రాలేదంటే ఇనీషియల్ స్టెప్‌లోనే మ్యూచువల్లీ ఆర్థోగోనల్ వచ్చేసాయి కాబట్టి. ఓకే. నౌ యూ నీడ్ టు ఫైండ్ ద నెక్స్ట్ స్టెప్, నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. ఓకే. నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్‌ని మనం P క్యాప్‌తో డినోట్ చేస్తాం. ఇది కూడా 3x3 మ్యాట్రిక్స్. ముందుగా ఫస్ట్ కాలం తీసుకోండి. Pలో ఫస్ట్ కాలం -1 0 1, ఫస్ట్ కాలం -1 0 1, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. స్క్వేర్ చేస్తే 1 0 1, యాడ్ చేస్తే 1. ఓకే. సారీ, యాడ్ చేస్తే 2 వస్తుంది. -1ని స్క్వేర్ చేస్తే 1, 0ని స్క్వేర్ చేస్తే 0, 1ని స్క్వేర్ చేస్తే 1. ఆ స్క్వేర్ చేసిగా వచ్చినవి 1 0 1, వాటిని యాడ్ చేస్తే 2 వస్తుంది. ఆ సమ్‌కి రూట్ తీసుకోవాలి, దట్ ఈస్ √2. దాంతో ఆ కాలమ్ అంతా డివైడ్ చేయాలి. ఇట్ విల్ బి -1/√2
0 by root 2 will be 0 and 1 by root 2. ఇక్కడ దాకా ఏం చేసాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాలమ్ కోసం ఏం చేయాలంటే ముందు Pలో ఫస్ట్ కాలమ్ తీసుకోవాలి. అందులో ప్రతి ఎలిమెంట్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే 1 0 1. సో వాటిని యాడ్ చేయాలి. 1 ప్లస్ 0 ప్లస్ 1 అది 2 అవుతుంది. రూట్ తీసుకుంటే రూట్ 2. ఆ రూట్ 2తో ఆ కాలంలో ఉన్న ప్రతిదీ డివైడ్ చేయాలి. చేస్తే ఇలా వచ్చింది. నౌ యూ టేక్ ద సెకండ్ కాలమ్ ఆఫ్ P. సెకండ్ కాలమ్ ఆఫ్ P అందులో ఎలిమెంట్స్ 1 1 1. వాటిని స్క్వేర్ చేస్తే 1 1 1 వస్తుంది. యాడ్ చేస్తే 3 వస్తుంది. రూట్ తీస్తే రూట్ 3 వస్తుంది. దాంతో డివైడ్ చేయాలి ప్రతి ఎలిమెంట్ని ఆ కాలమ్ వరకు. 1 బై రూట్ 3, 1 బై రూట్ 3, 1 బై రూట్ 3 ఇలా వచ్చింది. ఇంకా లాస్ట్ కాలమ్ స్క్వేర్ చేస్తే 1 4 1 యాడ్ చేస్తే 6 వస్తుంది. రూట్ తీస్తే రూట్ 6 దాంతో డివైడ్ చేయాలి. ఇట్ విల్ బి 1 బై రూట్ 6 అలాగే మైనస్ 2 బై రూట్ 6 అలాగే 1 బై రూట్ 6. సో ఇది నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. నా ఇక్కడ నుంచి కన్సిడర్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్. క్వాడ్రాటిక్ ఫార్మ్ ఏమి ఇచ్చారంటే 3x స్క్వేర్ సో 3x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2yz ప్లస్ 2zx. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఫార్మ్. దీని కరస్పాండింగ్గా కెనానికల్ ఫార్మ్ ఏమవుతుందంటే ఐగన్ వాల్యూస్ 2 3 6 కాబట్టి ఇట్ విల్ బి 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ఓకే ప్లస్ 6y3 స్క్వేర్. సో it is the required canonical form. సో కోఎఫిషియంట్స్ ఎలా వచ్చాయంటే ఐగన్ వాల్యూస్ అవి. ఇట్స్ 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y3 స్క్వేర్. is the required canonical form. ఓకే, ఇది కెనానికల్ ఫామ్. సో ఇది ఎలా వచ్చిందంటే క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్. అందులో క్యాపిటల్ ఎక్స్ని పీ క్యాప్ వైతో రీప్లేస్ చేస్తాం. ఓకే, సో ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ విల్ బి పీ క్యాప్ వై హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇంటూ పీ క్యాప్ వై. దాని అంతా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ దిస్ కెనానికల్ ఫామ్ 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y3 స్క్వేర్. నేను కోఎఫిషియంట్స్ ఎలా రాశానంటే ఐగన్ వాల్యూస్ మనం ఐగన్ వెక్టర్స్ ఏ ఆర్డర్లో అయితే మనం కట్టామో ఆ ఆర్డర్లో ఐగన్ వాల్యూస్ కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఏ ఆర్డర్లో అయితే కట్టామో ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇదే మనకి కావాల్సిన కెనానికల్ ఫామ్. ఎలా వచ్చిందంటే క్వాడ్రాటిక్ ఫామ్కి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్, అందులో we have taken the substitution x equals to p cap y. అదంతా రాసుకుని సింప్లిఫై చేసుకుంటే వెళ్తే ఇది వచ్చింది. సో అంతా మనం చూపించక్కర్లేదు. ఓకే, సో ఇక్కడికి కెనానికల్ ఫామ్ వచ్చేసింది. దాని తర్వాత వాడు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాడు. నేచర్ అడిగాడు ముందుగా. సో నేచర్ ఇది పాజిటివ్ డెఫినెట్ అవుతుంది. పాజిటివ్ డెఫినెట్ ఎందుకు అవుతుందంటే ఇది నేచర్ కోసం. ఎందుకు పాజిటివ్ డెఫినెట్ అయిందంటే పాజిటివ్ డెఫినెట్ అవ్వాలంటే ఏ తాలూకా అన్ని ఐగన్ వాల్యూస్ పాజిటివ్ అవ్వాలి. సో ఏ తాలూకా ఐగన్ వాల్యూస్ 2 3 6 అవన్నీ కూడా పాజిటివ్ కాబట్టి
ఇట్ ఈస్ పాజిటివ్ డెఫినెట్. సో పాజిటివ్ డెఫినెట్ అయిపోయింది కాబట్టి మిగతా మాట్లాడక్కర్లేదు. నెగెటివ్ డెఫినెట్, ఇండెఫినెట్, పాజిటివ్ సెమీ డెఫినెట్, నెగెటివ్ సెమీ డెఫినెట్ మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే వాటిలో ఏదో ఒకటే అవుతుంది. అయితే అన్ని పాజిటివ్ అవుతాయి లేదా అన్ని నెగెటివ్ అవుతాయి. ఇక్కడ అన్ని పాజిటివ్ అయ్యాయి కాబట్టి పాజిటివ్ డెఫినెట్ అయిపోయింది. ఓకే. ఇంకా మనం మాట్లాడాల్సింది ర్యాంక్ కోసం మాట్లాడాలి. ర్యాంక్ ఆఫ్ క్వాడ్రాటిక్. ర్యాంక్ కావాలంటే ముందు కెనానికల్ ఫామ్‌లోకి వెళ్ళాలి. కెనానికల్ ఫామ్‌లో ఎన్నైతే నాన్ జీరో టర్మ్స్ ఉంటాయో అది ర్యాంక్ అవుతుంది. సో, కెనానికల్ ఫామ్‌లో 3 నాన్ జీరో టర్మ్స్ ఉన్నాయి. అవి 2y1 స్క్వేర్ ఒకటి, 3y2 స్క్వేర్ ఒకటి, 6y3 స్క్వేర్ ఒకటి. సో, 3 నాన్ జీరో టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 3 అవుతుంది. సో, క్వాడ్రాటిక్ ఫామ్ తాలూకా ర్యాంక్ కావాలంటే కెనానికల్ ఫామ్‌లోకి వెళ్ళాలి. కెనానికల్ ఫామ్‌లో నాన్ జీరో టర్మ్స్ కౌంట్ చేసుకుంటే ఆ నంబరే ర్యాంక్ అవుతుంది. ఇంకా మనకు కావాల్సింది ఇండెక్స్ కావాలి. ఓకే. ఇండెక్స్. ఇండెక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. ఇండెక్స్ ఎలా వస్తుందంటే కెనానికల్ ఫామ్‌కి వెళ్ళాలి. అందులో పాజిటివ్ లెక్క పెట్టుకోవాలి. కెనానికల్ ఫామ్‌లో ఉన్నవన్నీ కూడా పాజిటివ్ టర్మ్సే. అండ్ ఇట్ ఈస్ 3. ఇంకా కావాల్సింది సిగ్నేచర్ కావాలి. సిగ్నేచర్ అంటే కెనానికల్ ఫామ్‌లోకి వెళ్ళాలి. అందులో పాజిటివ్ టర్మ్స్ నంబర్ లెక్క పెట్టుకోవాలి. అలాగే నెగెటివ్ టర్మ్స్ నంబర్ లెక్క పెట్టుకోవాలి. సో, పాజిటివ్ ఏమో 3 ఉన్నాయి. నెగెటివ్ ఏమో ఏమీ లేవు. అండ్ సిగ్నేచర్ ఈస్ 3. ఓకే. ఓకే. సిగ్నేచర్ ఎలా వచ్చిందంటే కెనానికల్ ఫామ్‌లోకి వెళ్ళాలి. కెనానికల్ ఫామ్‌లో పాజిటివ్ లెక్క పెట్టుకోవాలి. పాజిటివ్ 3 ఉన్నాయి. నెగెటివ్ లెక్క పెట్టుకోవాలి. నెగెటివ్ ఏమీ లేవు. నెగెటివ్ టర్మ్స్. ఓకే. సో, పాజిటివ్ టర్మ్స్ 3, నెగెటివ్ టర్మ్స్ 0. డిఫరెన్స్ ఈస్ 3. 3 డినోట్స్ సిగ్నేచర్. ఓకే. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఇవన్నీ అయిపోయాక మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. క్వాడ్రాటిక్ ఫామ్‌కి ఏ సబ్స్టిట్యూషన్ తీసుకుంటే అది కెనానికల్ ఫామ్‌గా మారిందో దాన్నే మనం మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. దట్ ఈస్ x ఈక్వల్స్ టు p క్యాప్ y. ఓకే. దాన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో, p క్యాప్ అంటే నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. అది ఆల్రెడీ కట్టాం మనం. సో, వేర్ p క్యాప్ అది నేను ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేశా. ఇంకా x, y రాయాలి. x అంటే కాలమ్ మ్యాట్రిక్స్. క్వాడ్రాటిక్ ఫామ్ ఎన్ని వేరియబుల్స్‌లో ఉందో అది క్యాపిటల్ X. ఇంకా రాయాల్సింది క్యాపిటల్ Y. ఇది కూడా కాలమ్ మ్యాట్రిక్స్. క్వాడ్రాటిక్ ఫామ్ 3 వేరియబుల్స్‌లో ఉంటే ఇది కూడా 3 వేరియబుల్స్‌లో ఉంటుంది. y1, y2 అండ్ y3. ఇది మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకేమైనా ఉండిపోయేమో నేచర్ అడిగాడు. నేచర్ రాశాను. తర్వాత ర్యాంకు, ఇండెక్స్, సిగ్నేచర్ అడిగాడు. అవి కూడా రాశాను. తర్వాత మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగాడు. అది కూడా రాశాను. ఓకే. సో, ఇంకా ఏమైనా అడిగాడేమో చూద్దాం. ఓకే. నేచర్ అయిపోయింది. ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ అయిపోయింది. మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. అని రాసేసినట్టే. ఓకే. ఇది ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ కరెస్పాండింగ్‌గా కానానికల్ ఫామ్. ఓకే. సో, ఇందులో ఏమైనా చేంజ్ వస్తే ఒకవేళ రిపీటెడ్ ఐగెన్ వాల్యూస్ వచ్చుంటే మీకు అక్కడ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. రిపీటెడ్ ఐగెన్ వాల్యూస్ వస్తే మ్యూచువల్లీ ఆర్థోగోనల్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అప్పుడు మీరు థర్డ్ ఐగెన్ వెక్టార్‌ని ఏబీసీ అని తీసుకొని అది ఫస్ట్ దానికి ఆర్థోగోనల్‌గా ఉంది, సెకండ్ దానికి ఆర్థోగోనల్‌గా ఉంది అనుకుంటే విల్ గెట్ ద ఆర్థోగోనల్ దట్ ఈస్ విల్ గెట్ ద వెక్టర్ దట్ ఈస్ ఆర్థోగోనల్ టు ప్రీవియస్ 2 వెక్టర్స్. ఓకే. సో, ఈ క్వాడ్రాటిక్ ఫామ్‌కి ఆన్సర్ ఇది. 2y1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 6y3 స్క్వేర్. కోఎఫిషియంట్స్ ఎలా వచ్చాయంటే జస్ట్ టేక్ ద ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వెక్టర్స్ ఏ ఆర్డర్‌లో అయితే కట్టామో ఆ ఆర్డర్‌లో ఐగెన్ వాల్యూస్‌ని కోఎఫిషియంట్స్‌గా రాసుకుంటే వెళ్ళిపోతుంది. థాంక్ యూ.